జర వీడి మాటలు ఏంటి దానికి పంపిస్తాను. ఇంకా మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఫైనాన్స్ కి అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, అంత చక్కగా డాన్స్ చేస్తే దాని మీద కూడా వీడు శాలరీ వీళ్ళ భార్య పంపిస్తే అది మంచిదేదా? వీళ్ళ భార్యకి శాలరీ పంపిస్తాట మంచిదట. సరే ఓకే, వాళ్ళ భార్య మంచిది అనుకుందాము. బ్యాడ్ చెప్పారు అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు, చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులకు ఎప్పుడు చూసుకునేది, అమ్మ తాత అమ్మలాడితే మా మాధురి. సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకోండి, నేను రాముని కాదు, ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి. అరే ఓకుముండా కొడుక, నీ భార్య చేసే లఫుడ్ పనికి అదొక పత్తి వ్యాపారం చేస్తుంది, అది లఫుడ్ పని చేస్తుంది. ఆల్రెడీ నీ భార్య చెప్పింది ఏమని, మేము సహజీవనం చేస్తున్నాం 2 సంవత్సరాల నుంచి, కలిస్తే పెళ్లి చేసుకుంటాం అని చెప్తుంది. నువ్వు ఏడ అమెరికాలో ఉన్నావో, ఏడ దుబాయ్లో ఉన్నావో, ఏడ బాతులు కడుతున్నావో, నీ జీతం, నీ పిల్లానికి నువ్వు జీతం పంపించేద్దాం, శాలరీ పంపించేద్దాం మాత్రాన మంచిగా అనుకుంటున్నావా? సిగ్గులేదా కొద్దిగా అనడానికి? మధ్యలో మా దేవుడు ఎందుకురా? చెప్పు దిగదంతా అవులే, నువ్వు ఇండియాకి వచ్చినాక నేను చెప్పు దిగదంతాం చూడు. జర వీడి మాటలు ఏంటి దానికి పంపిస్తాను. ఇంకా మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఫైనాన్స్ కి అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, అంత చక్కగా డాన్స్ చేస్తే దాని మీద కూడా వీడు శాలరీ వీళ్ళ భార్య పంపిస్తే అది మంచిదేదా? వీళ్ళ భార్యకి శాలరీ పంపిస్తాట మంచిదట. సరే ఓకే, వాళ్ళ భార్య మంచిది అనుకుందాము. బ్యాడ్ చెప్పారు అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు, చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులకు ఎప్పుడు చూసుకునేది, అమ్మ తాత అమ్మలాడితే మా మాధురి. సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకోండి, నేను రాముని కాదు, ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి. అరే ఓకుముండా కొడుక, నీ భార్య చేసే లఫుడ్ పనికి అదొక పత్తి వ్యాపారం చేస్తుంది, అది లఫుడ్ పని చేస్తుంది. ఆల్రెడీ నీ భార్య చెప్పింది ఏమని, మేము సహజీవనం చేస్తున్నాం 2 సంవత్సరాల నుంచి, కలిస్తే పెళ్లి చేసుకుంటాం అని చెప్తుంది. నువ్వు ఏడ అమెరికాలో ఉన్నావో, ఏడ దుబాయ్లో ఉన్నావో, ఏడ బాతులు కడుతున్నావో, నీ జీతం, నీ పిల్లానికి నువ్వు జీతం పంపించేద్దాం, శాలరీ పంపించేద్దాం మాత్రాన మంచిగా అనుకుంటున్నావా? సిగ్గులేదా కొద్దిగా అనడానికి? మధ్యలో మా దేవుడు ఎందుకురా? చెప్పు దిగదంతా అవులే, నువ్వు ఇండియాకి వచ్చినాక నేను చెప్పు దిగదంతాం చూడు.